యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా అనగా ఏకరీతిగా ఉన్నవాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన గురించి బైబిల్ చెప్తున్న మాట, యుగయుగములు ఒకే రీతిగా ఉన్నవాడు. ఈ యుగంలోను, రాబోయే యుగంలోను, గతించిన యుగంలోను, ఏ యుగంలో చూసినా ఈ ఆఖరీతిగా ఉన్నవాడు. అంతేగాని ఈ యుగములో ఒకలాగా, మరొక యుగములో మరొకలాగా, మరొక యుగంలో మరొక జన్మ తీసుకుని ఆ యుగంలో ఇంకొకలాగా ఉండేవాడు కాదు దేవుడు. దేవుడు అనేవాడు ఒకే రీతిగా ఉండాలి, ఒకే స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని యుగానికి ఒక రీతిగా, యుగంలో మరొక రీతిగా ఉండేవాళ్ళు దేవుళ్ళు అవుతారా? ఈ యుగంలో మంచివాడిగా ఉండి మరొక యుగంలో చెడ్డవాడిగా ఉంటే దేవుడు ఎలాగవుతాడు? అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, యుగయుగములకును ఒక్క రీతిగా ఉన్నవాడు నేనే. ఆయనే జీవము కలిగిన యేసుక్రీస్తు. ఒక ఆయన అంటాడు, ఈ యుగంలో ఆయన ఇలాగే జన్మించాలంతే, అందుకని యుగంలో దొంగతనాలు చేయాలి, వ్యభిచారం చేయాలి అని వారి గ్రంథాల్లో చదివి చెప్తుంటే వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకనంటే దేవుడు అనేవాడు అన్ని యుగాల్లోనే ఒకలాగే ఉండాలి, యుగయుగములకును ఒకలాగే ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు అన్ని యుగాల్లోనే ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన్ని వెంబడించండి, ఆయన గురించి తెలుసుకోండి. యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటే పోయేదేమీ లేదు. పరిపూర్ణంగా తెలుసుకుని ఆయన మార్గంలో వెంబడిస్తే మనిషిలో ఉన్న ప్రతి అవలక్షణమును చూపిస్తుంది బైబిల్. మనిషిలో ఉన్న ప్రతి పాపమును ఎత్తి చూపిస్తుంది. దాన్ని విడిచిపెట్టి సరిచేసుకుని నడవటమే క్రీస్తు మార్గము, యేసుక్రీస్తు మార్గము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.